బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న టన్ను ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి నుంచి చెన్నైకి తరలిస్తుండగా నాయుడుపేటలోని ఫైర్ స్టేషన్ సమీపంలో స్మగ్లర్ల వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ కార్ చక్రాల్లో ఇరుక్కుపోయింది. అదే సమయంలో అక్కడికి ఫైర్ సిబ్బంది రావడాన్ని గుర్తించిన వ్యక్తులు కారులోనే పరారయ్యారు. దీంతో వాహనాన్ని పరిశీలించగా అందులో అక్రమంగా ఎర్రచందన దుంగలు బయటపడ్డాయి. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వాహనంతో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నగరవనంకు తరలించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న టన్ను ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి నుంచి వెంకటగిరిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను కూడా నరికివేసి తీసుకెళ్తున్నటువంటి కారులో తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వెంకటగిరి నుంచి నాయుడుపేట మీదుగా చెన్నైకి వెళ్లాల్సి ఉంది. చెన్నైకి వెళ్లేటువంటి క్రమంలో ఈ యొక్క ఎర్రచందనం దొంగల్ని కారులో కూడా తరలిస్తున్నారు. అయితే మార్గం మధ్యంలో ఈ నాయుడుపేటలో అగ్నిమాపక కార్యాలయం వద్ద ఓ స్కూటర్ ని ఢీకొనడం జరిగింది. ఢీకొన్నటువంటి క్రమంలో ఆ యొక్క కారు కింద కూడా ఆ యొక్క స్కూటర్ కూడా ఇరుక్కోవడంతో ఆ కారు అక్కడి నుంచి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో వారు అక్కడి నుంచి పారిపోయేదానికి ఆస్కారం లేకపోయేసరికి అక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి రావడం జరిగింది. వాళ్ళని చూసి వాళ్ళని పోలీసులు అనుకొని మరి ఎవరు అనుకొని వాళ్ళని చూసి అయితే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే వారు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో వారిని అగ్నిమాపక సిబ్బంది కూడా గుర్తించి ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పట్టుకోవటం జరిగింది. అయితే వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి ఎర్రచందనం ఉన్నటువంటి ఎర్ర దొంగలు తరలిస్తున్నటువంటి ఆ కారుతో పాటు ఆ వ్యక్తులను కూడా పట్టుకొని ఈ యొక్క అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా పోలీసులకు కూడా సమాచారం ఉండడంతో వారిని అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వారిని విచారించడం జరిగింది. విచారించినటువంటి క్రమంలో ఆ యొక్క వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఈ యొక్క ఎర్రచందనపు దొంగలను కూడా నరికి వాళ్ళు రవాణా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా చెన్నైకి తరలించి అక్కడ అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారని కూడా పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ కారును అయితే సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ ఎర్రచందనం దొంగలు కూడా సుమారుగా 1 టన్ను ఉంటాయని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా వారి పైన కూడా కేసు నమోదు చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా అక్కడ ఎవరైనా ముఠా ఉందా, అక్కడ వెంకటగిరి ప్రాంతంలో ఎక్కడ ఈ యొక్క ఎర్రచందనపు దొంగల్ని కొట్టారు అనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. థాంక్యూ సురేంద్ర.